హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విద్యార్థులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకుందాము. 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో, ఫ్రెష్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, అంటే ఈ సంవత్సరమే ఈ విద్యా సంవత్సరంలోనే అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ చదువుతున్నటువంటి పర్సూయింగ్ చేస్తున్నటువంటి బ్యాచ్ అయి ఉండొచ్చు, అంటే రెన్యువల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెష్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, విషయం నచ్చింది అనిపిస్తే లైక్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఫ్యూచర్లో మిస్ కాకుండా ఉంటారు. సో ఈ స్కాలర్షిప్స్ అంటే ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రీయింబర్స్మెంట్కి, మెస్ ఫీజుకి సంబంధించినటువంటి, ట్యూషన్ ఫీజుకి సంబంధించినటువంటి విషయాలు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. ఎవరైతే ప్రస్తుతం చదువుతూ ఉన్నారో, అంటే ఫ్రెషర్స్ కానీ రెన్యువల్స్ కానీ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కాలేజ్లో జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అది కాలేజ్లో చేస్తారు. ఎవరైతే కాలేజీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఆటోమేటిక్గా మన గ్రామ వార్డు సచివాలయాలకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 5 స్టెప్ అనుకోండి, 6 స్టెప్ అనుకోండి, వెరిఫికేషన్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో అయితే వెల్ఫేర్ అధికారి వారి లాగిన్లో చేయడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఏమి కావాలి అనేది అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. మనకు మొదటగా కావాల్సింది స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు కావాలి. తల్లి ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ నెంబరు. తల్లి స్టూడెంట్ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కదా, జాయింట్ అకౌంట్ వివరాలు కానీ, అదేవిధంగా స్టూడెంట్ ఫోన్ నెంబరు, అక్కడ పేరెంట్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్కి సంబంధించినటువంటి రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు పక్కాగా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వయసు అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఆల్రెడీ గత సంవత్సరంలో కూడా జరిగింది. వాళ్ళకైతే ఆటోమేటిక్గా డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం చెక్ చేసుకుని తప్పులు ఏమైనా ఉంటే మరలా మనం ఇక్కడ ఈ వెరిఫికేషన్లో మనము సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొత్త వాళ్ళకైతే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ వివరాలన్నీ కూడా మనం గ్రామ వార్డు సచివాలయానికి అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ జరిగిపోతూ ఉంటుంది. కొత్తగా కాలేజీలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు పేర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వివరాలన్నీ ఎవరైతే కాలేజీలో జాయిన్ అవుతారో అప్పుడు వివరాలన్నీ ఇచ్చి ఉంటారు. అక్కడ ఎంటర్ చేసినవన్నీ కూడా వివరాలు మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయంలో వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇట్లా కళాశాలలో చేసిన వాళ్ళకే మనకి ఇక్కడ సచివాలయానికి పేర్లు వస్తాయి. కాబట్టి ఈ విషయానికి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్లు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ కళాశాలల ద్వారా, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మనకి స్టూడెంట్స్కి ఎస్ఎంఎస్ రూపంలో కూడా వెళ్ళడం జరుగుతుంది. సో కాలేజీలో అయిపోయిన వెంటనే మనకి ప్రాసెస్ సచివాలయంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు సమాచారం ఇస్తారు. మా పేరు రాలేదేంటి, పక్క వాళ్ళ పేరు వచ్చింది ఏంటి అని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాలేజీలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు, సచివాలయంలో పేర్లు వచ్చాయి. మీరు ఇంకా చేయలేదు కాబట్టి పేరు రాకపోయి ఉండొచ్చు. మీకు కూడా కాలేజీలో రిజిస్ట్రేషన్ చేస్తే సచివాలయంలో పేర్లు వస్తాయి. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చదువుతూ ఉన్న వాళ్ళైతే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం ప్రజెంట్ అంతా కూడా జాయింట్ అకౌంట్ అనేది కాలేజీలో తీసుకుంటున్నారు. ఆ వివరాలే సచివాలయంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసుకోమంటున్నారు, ఎన్పిసిఐ లింక్ చేసుకోమంటున్నారు. మరి అది దేనికి అంటే, ప్రతి మనిషికి మనకు ఆధార్ కార్డు ఉంటుంది, మనకు ఒక పేరు ఉంటుంది. అట్లాగే ప్రతి మనిషికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఇండివిజువల్గా, అని జనరల్గా చూసుకుంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉన్నట్టే ఒక బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఫ్యూచర్లో మనకి స్కీమ్స్ వచ్చేటప్పుడు అప్పుడు ఇబ్బంది పడకుండా ముందుగానే మనకి ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటూ, బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ జరుగుతూ ఉన్నది. ఎవరికైనా అకౌంట్ లేకపోతే పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బ్యాంక్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే, కానీ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా గవర్నమెంట్తో టైఅప్ అయ్యారు కాబట్టి మన వద్దకు వచ్చి చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్సనల్గా లింక్ చేయించుకొని బ్యాంక్కి వెళ్ళి, లేదు అంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ అకౌంట్ అయితే ఉంచుకోండి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి మాత్రం కళాశాలలో చేసిన వాళ్ళందరికీ సచివాలయంలో అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి వీడియోలో విషయము.
ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.